జగదీష్ని. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు. ఈరోజు ఒక విశిష్టమైన వ్యక్తి మన వెంబడున్నారు. ఆయన పేరు ఎస్వి సత్యనారాయణ. ఎస్వి సత్యనారాయణ అంటే ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పేరు తెరవకుండా ఎవరు ఉండరు సాహితీ రంగంలో. ఆయన సినీ గేయ రచయిత, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, ఇంకా మరియు 30 పుస్తకాలు రాసిండు. ఆయన 34 పుస్తకాలకు ఎడిటర్గా కూడా వివరించిండు. ఇంకోటి ఏంటంటే ముఖ్యమైన విషయం అంటే ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం ఉంది. ఆ తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఒక బుక్ రాసిండు. నమస్కారం సార్. నమస్తే. ఆ బుక్ పేరు చెప్పండి సార్. ఆ బుక్ పేరు ఏంది? ముందుగా వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు నా అత్యంత ఆత్మీయ మిత్రుడు జగదీష్ గారికి నమస్కారం. తెలంగాణ విమోచనోద్యమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గత కొన్ని సంవత్సరాలుగా అనవసరంగా 1998 నుంచి అంటే హైదరాబాద్ విమోచన జరిగిన 50 సంవత్సరాల నుంచి స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకోవాల్సిన మంచి తరుణంలో తెలంగాణ విమోచనమా, విలీనమా, విద్రోహమా అన్న ఒక ఆశ్చర్యకరమైన చర్చ ప్రారంభమైంది. ఇది ముమ్మాటికి విమోచనమే, ముమ్మాటికి విలీనమే. ఎందుకు విమోచనం అంటున్నానంటే నిరంకుశ రాజరిక వ్యవస్థ నుంచి, నిజాం పరిపాలన నుంచి, దుర్మార్గమైన భూస్వామ్య వ్యవస్థ నుంచి, వెట్టి చాకరీ నుంచి, దుర్భర దారిద్ర్యం నుంచి, ఆకలి నుంచి, అవమానాల నుంచి ఈ హైదరాబాద్ సంస్థాన ప్రజలు, హైదరాబాద్ సంస్థానం కేవలం తెలంగాణ మాత్రమే కాదు, తెలంగాణలోని 8 జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు, కర్ణాటకలోని 3 జిల్లాలు, మొత్తం ఆ 16 జిల్లాలు కలిగిన ఒక విశాలమైన నిజాం పరిపాలిత ప్రాంతం హైదరాబాద్ సంస్థానం. హైదరాబాద్ దక్కన్ అనేవారు దీన్ని రాజరికం నుంచి, భూస్వామ్య వ్యవస్థ నుంచి, వెట్టి చాకిరి నుంచి విమోచనం జరిగింది. కాబట్టి విమోచన దినోత్సవం భారత యూనియన్లోకి కలిసింది. ఈ తరానికి జనరేషన్కు తెలియాల్సింది ఏమిటంటే మనం పాఠ్య పుస్తకాల్లో మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, స్వాతంత్ర్యం లభించింది. జనగణమన అధినాయక జయ. మొత్తం భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం లభించింది. కానీ నిజాం పరిపాలించిన ఈ ప్రాంతానికి స్వాతంత్రం లభించలేదు. ఆజాద్ హైదరాబాద్ అని ప్రకటించుకున్నాడు. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ ప్రభుత్వం పోతూ స్వాతంత్రాన్ని ఇవ్వడమే కాకుండా ఈ దేశాన్ని, విశాలమైన భారత భూఖండాన్ని 2 దేశాలుగా విభజించిపోయింది. ఒకటి భారతదేశము, ఇంకోటి పాకిస్తాన్. నిజాం నవాబు నేను హిందుస్థాన్లో కలవను, నేను పాకిస్తాన్లో కలవను, నేను ఒక ఇండిపెండెంట్ రాజ్యాన్ని నేను నెలకొల్పుకుంటాను అని ప్రకటించాడు. దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత ఇక్కడి ప్రజల్లో వచ్చి నిరసనలతో ప్రారంభించి ఆందోళనలతో దీన్ని పదునెక్కించి 1947 సెప్టెంబర్ 11వ తేదీ నాడు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మొయినుద్దీన్ ఈ 3 సంతకాలతో సాయుధ పోరాటానికి ప్రకటన ఇచ్చారు. ఈ 3 సంతకం చేసిన ఒక ప్రకటన వెలువడింది. అందులో బందూకులు పట్టండి, బరిసెలు పట్టండి, లాఠీలు పట్టండి, కారం పొట్లాల దగ్గర పెట్టుకోండి, చేతికి దొరికిన ప్రతి ఆయుధంతో నిజాం మిలిటరీని, నిజాం పోలీసులను, రజాకార్ గూండాలను తరిమి కొట్టండి అని పిలుపునిచ్చారు ఈ 3. ఈ పిలుపుని అందుకొని మట్టి మనుషులు మహావీరులైనారు. సామాన్య మానవులు మాన్యులైన మహానాయకులైనారు, గాయకులైనారు, కవులైనారు, కళాకారులైనారు. ఎవరి రావినారాయణ రెడ్డి, ఎవరి ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఎవరి ఆరుట్ల కమలాదేవి, ఎవరి ధర్మభిక్షం, ఎవరి మఖ్దూమ్ మొయినుద్దీన్, ఎవరి మల్లు స్వరాజ్యం. సామాన్య మానవులు మహావీరులై ఒక మహా సంగ్రామాన్ని నడిపారు. ప్రపంచ చరిత్రలో
తెలంగాణ అన్న పదం మొట్టమొదట వినిపించింది తెలంగాణ లిబరేషన్ మూమెంట్ ద్వారానే. డే కానీ 11 సెప్టెంబర్ అంతకుముందు 11 సెప్టెంబర్ ఇచ్చిన పిలుపు ఒక ఏడాది దాకా నడిచిన తర్వాత 13 సెప్టెంబర్ నాడు 1948లో 1 ఇయర్ తర్వాత అప్పుడు నెహ్రూ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంటు జనరల్ జేఎన్ చౌదరి నాయకత్వంలో ఇక్కడికి ఇండియన్ యూనియన్ను పంపించింది. కేవలం 4 రోజుల ప్రతిఘటన పోరాటంతో నిజాం నవాబు ఇండియన్ యూనియన్ ముందు లొంగిపోయాడు. సెప్టెంబర్ 17వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకు అప్పటి హైదరాబాద్ దక్కన్ రేడియో నుంచి యుద్ధ విరమణ చేస్తున్నాను, నేను భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నానని చేతులు ఎత్తేసి తన ఓటమిని అంగీకరించి లొంగిపోయినాడు. ఆ రకంగా సెప్టెంబర్ 17కి తెలంగాణ చరిత్రలో, హైదరాబాద్ నగర చరిత్రలో లేదా హైదరాబాద్ సంస్థాన చరిత్రలో ఒక విశిష్టమైన రోజు ఉన్నది. అది మనకు విముక్తి దినం, అది మనకు పండుగ దినం, అసలైన పండుగ దినం సెప్టెంబర్ 17. మీరు పుస్తకం రాశారు ఆన్లైన్ విషయం, తెలంగాణ విమోచనోద్యమం సాహిత్యం అనే పేరుతో పుస్తకం రాశాను. నిజానికి నా పిహెచ్డి సిద్ధాంత గ్రంథము తెలుగులో ఉద్యమ గీతాలు. ఈ తెలుగులో ఉద్యమ గీతాల్లో భారత జాతీయోద్యమము, తెలంగాణ సాయుధ పోరాటము, ఆంధ్రోద్యమము, ప్రత్యేక తెలంగాణ 1969, అట్లాగే తర్వాత మరిదశ పోరాటం, ఇవన్నీ ఉద్యమాల గురించి అది ఉంది. అది కాకుండా ప్రత్యేకంగా తెలంగాణ విమోచనోద్యమం అంటే ఏమిటి, ఎట్లా ప్రారంభమైంది, చిన్న నిరసన నుంచి ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి, గుర్తు చేసుకోవాలి. 1921 నవంబర్ 11, 12 తేదీల్లో ఇప్పుడు మనం వివి కాలేజ్ అని అంటాం, జాంబాగ్లో వివేకవర్ధిని కాలేజ్. అప్పుడు కాలేజ్ లేదు 1921, కానీ ఆ ప్రెమిసెస్ పెద్ద గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో ఒక పెద్ద మహాసభ జరిగింది, హిందూ సంస్కార సభ దాని పేరు. దానికి మహారాష్ట్ర నుంచి కార్వే పండితుడు అన్న ఒక గొప్ప స్కాలర్ వచ్చాడు, అక్కడ విద్యాలయాలను స్థాపించిన వాడు కార్వే. ఆయన వచ్చి మరాఠీలో ప్రసంగం చేశాడు, అందరు విన్నారు. కొంతమంది వక్తలు ఉర్దూలో మాట్లాడినారు, అందరు విన్నారు. కొంతమంది కన్నడంలో మాట్లాడారు, కొంతమంది ఇంగ్లీష్లో మాట్లాడారు. హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీష్లో మాట్లాడినంతా విన్నారు మంచిగా. ఆలంపల్లి వెంకటరామారావు అనే ఒక న్యాయవాది ఆయన లేచి మహాజనులారా అని తెలుగులో మొదలుపెట్టగానే హే దిగిపో తెలంగి బేడంగి అని ఆయనను మాట్లాడనివ్వలేదు. ఆయన అర్ధాంతరంగా ఉపన్యాసాన్ని ముగించుకొని బయటికి వచ్చేయాల్సి వచ్చింది. ఇది అప్పుడున్న తెలుగువారు మందుమల నరసింహరావు, పూరుగుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కొమర్రాజు లక్ష్మణరావు, సదరు ఆలంపల్లి వెంకటరామారావు వీళ్ళందరూ అవమానంగా భావించి వెంటనే ఆ పక్కనున్న వాళ్ళ ఒక నాయకుడి ఇంటికి వెళ్ళి ఆంధ్ర జనసంఘం అన్న సంఘాన్ని 1921 నవంబర్ 11 అర్ధరాత్రి వాళ్ళు ప్రకటించారు. ఆ ఆంధ్ర జనసంఘమే ఆంధ్ర మహాజన సంఘమైంది, ఆంధ్ర మహాసభ అయింది. ఆ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు, సోషలిస్టులు, ఆర్య సామాజికులు వీళ్ళందరూ కలిసి ఉండేవారు. వాళ్ళందరికీ ఒక ఉమ్మడి వేదిక. అప్పటి లేదు, అందరికీ ఉమ్మడి వేదిక. ఎందుకు ఉమ్మడి వేదిక అంటే నిజాం ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని నిషేధించింది, కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది, ఆర్య సమాజ పైన నిఘా ఉన్నది. నిషేధించలేదు కానీ నిఘా మాత్రం ఉన్నది. అందుకని వాళ్ళందరూ కలిసి ఒక గొప్ప సంస్థలాగా ఏర్పాటై 1930లో జోగిపేటలో ప్రథమాంధ్ర మహాసభ అనేది జరిపారు. అప్పటి నుంచి ప్రతి ఏడాదిన్నరకోసారి ఆంధ్ర మహాసభ సభలు 1930 మొదలుకొని 1944 భువనగిరిలో 12వ ఆంధ్ర మహాసభ దాకా కాంగ్రెస్, సోషలిస్ట్, కమ్యూనిస్టులు అందరికీ ఉమ్మడి వేదికగా పనిచేసింది. కానీ 1944 భువనగిరి సభ మొత్తం ఎర్ర జెండాలతో నిండిపోయింది. సక్సెస్ అయింది ప్రోగ్రామ్. చాలా వేలాది మంది వచ్చారు. రావి నారాయణ రెడ్డి సభకు అధ్యక్షత వహించాడు. తీర్మానం నిజాం నవాబు దిగిపోవాలి 1944లోనే. సాయుధ పోరాటం 1947లో ఇచ్చారు, కానీ 44లో మాత్రము
ఇక్కడ బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు కావాలి, నిజాం నవాబు దిగిపోవాలి, వెట్టి చాకిరి రద్దు కావాలి, దున్నేవాడికి భూములు పంచాలి, గీసేవాడికి తాటి ఈత చెట్లు ఇవ్వాలి, అట్లాగే నేత పని వారికి న్యాయం కలగాలి, వెట్టి చాకిరి అనేది మొత్తం నిర్మూలింపబడాలి. గస్తీ నిషాంత్ తిర్పన్ అన్న ఒక జీవో ఉండేది. గస్తీ నిషాంత్ తిర్పన్ అంటే జీవో నంబర్ 53. ఉర్దూలో తిర్పన్ అంటే 53, గస్తీ నిషాన్ అంటే గవర్నమెంట్ ఆర్డర్. ఈ జీవో ప్రకారము ప్రజలకు వాక్ స్వాతంత్ర్యం కానీ, సభా స్వాతంత్ర్యం కానీ, పత్రికా స్వాతంత్ర్యం కానీ ఉండేవి కావు. గోలకొండ పత్రికకి ముందు అసలు ఆంధ్ర అనే పదంతో పత్రిక పేరు కోసము ప్రయత్నం చేశాడు. అందులో ఆంధ్ర ఉన్నది తీసేయాలి అని అంటే అప్పుడు గోలకొండ పత్రిక అని పేరు పెట్టుకొని ఆయన నడపాల్సి వచ్చింది. అట్లాగే మీజాన్ అనే ఒక పత్రిక ఉండేది, అది ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు భాషల్లో వచ్చేది. ఒకటే పేపర్, మీజాన్ పేరు ఒకటే, ఎడిటర్స్ వేరు, లోపల కంటెంట్ కూడా వేరు, యాజ్ ఇట్ ఈస్ కంటెంట్ కాదు. తెలుగు మీజాన్ పత్రికకి సుప్రసిద్ధ నవల కథా రచయిత అడవి బాపిరాజు దానికి ఎడిటర్గా ఉండేవాడు. ఆంధ్ర ఆయనే. ఇక్కడ వాళ్ళని పత్రికల వాళ్ళు తీసుకోలేదు, ప్రభుత్వంలో తీసుకోలేదు, బయట నుంచి వచ్చిన వాళ్ళే. ఉస్మానియా యూనివర్సిటీకి మొట్టమొదటి తెలుగు శాఖ అధ్యక్షుడు ఎవరయ్యా అంటే రాయప్రోలు సుబ్బారావు. 1919లో వచ్చాడు. ఆయన ఆంధ్ర, ఆయన కోస్తాంధ్ర నుంచి వచ్చిన వాడే. తెలంగాణలోకి అలాంటి అవకాశమే ఆ రోజుల్లో లేదు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజాం నవాబ్కు సిఫార్సు చేయడం ద్వారా ఆయన రాయపురం సుబ్బారావు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షుడు అయినాడు. లేకుంటే ఆయన కూడా కాకపోయేవాడు, అయినాడు కదా. అయ్యి ఇక్కడ ఇంత పెద్ద ప్రజల పోరాటాలు నడుస్తున్నాయి, ఇక్కడ ఇంత పెద్ద ప్రజల ఉద్యమాలు నడుస్తున్నాయి, ఏనాడు వాటి గురించి మాట్లాడలేదు. అందుకని తెలంగాణ మేధావులు ఒక ముగ్గురు నిజాం అనుకూల పండితులకు ఒక మంచి పేరు పెట్టారు. ఒకరు రాయప్రోలు సుబ్బారావు, రెండవది కాసిం ఖాన్, మూడవది సీతారామయ్య. రాకాసి అని పేరు పెట్టారు. ముగ్గురు ఆంధ్ర వాళ్ళే, ముగ్గురు నైజాం అనుకూలంగా ఉన్న వాళ్ళే, ముగ్గురు తెలంగాణ ప్రజల పోరాటాలకు అనుకూలంగా లేనివారు. రాకాసి అని పేరు పెట్టారు. అట్లాగే ఇంట్రెస్టింగ్ విషయం మనం చెప్పుకోవాలి, చాలామంది ఈ తరానికి అవసరము. 1944 ఆంధ్ర సారస్వత పరిషత్తు వార్షికోత్సవాలు జరిగినాయి. సారస్వత పరిషత్తు 1943లో ప్రారంభమైంది హైదరాబాద్లో. ఆంధ్ర సారస్వత పరిషత్ అన్నారు, కానీ తెలంగాణ ప్రజలకు సంబంధించింది. ఆ రోజుల్లో పేర్లు అట్లా ఆంధ్రుల చరిత్ర సంస్కృతి అని రాశాడు సురవరం ప్రతాప్ రెడ్డి. 1901లోనే సుల్తాన్ బజార్లో లైబ్రరీ పెట్టారు మొట్టమొదటిసారి. శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయమని పెట్టారు. ఉన్నది అది. అందుకని అప్పుడు ఆంధ్ర తెలంగాణ అన్న పదాలు జాతివాచకంగా, ప్రాంతవాచకంగా, భాషావాచకంగా ఉండేవి కావు. తెలుగు, తెనుగు, ఆంధ్రము ఈ మూడు పదాలు కూడా సమానమైన అర్థంలో వాడేవారు. తెలంగాణ అన్న పేరు ఎప్పుడు పుట్టింది? తెలంగాణ చాలా ప్రాచీన కాలంలోనే. కట్టా శేఖర్ రెడ్డి ఒక పుస్తకం రాశాడు, నాకు వచ్చింది అది, దాని ముందు మాట రాయడానికి వచ్చింది. అందులో ఐతరేయ బ్రాహ్మణ కాలం నుంచి, వేద కాలానికి పూర్వం నుంచి కూడా తెలంగాణము అన్నది తెలంగాణం అని, అట్లాగే తెలంగాణం అని రకరకాల పేర్లతో ఉన్నది అని ఉన్నది. అప్పుడున్న ప్రొనౌన్సియేషన్ ప్రకారం ఉన్నది. మహాభారత కాలంలో కూడా ఆంధ్ర ప్రాంతం, ఆంధ్రులు, ఈ తెలంగాణీయులు కౌరవులకు అనుకూలంగా యుద్ధం చేశారని ఉంది. పాండవులకు అనుకూలంగా కాదు, కౌరవులకు అనుకూలంగా ఆంధ్రులు, తెలంగాణీయులు. ఇదంతా ఆయన ఒక మంచి పుస్తకం రాశాడు, అది త్వరలోనే వస్తుంది. అయితే ఇంట్రెస్టింగ్ నేను చెప్పాల్సిన పాయింట్, 44లో ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవము వరంగల్లో జరుగుతున్నది. ఈ సభలకి చాలామంది గాడిచర్ల హరిసర్వోత్తమరావు, నోరి నరసింహశాస్త్రి, కురుగంటి సీతారామయ్య, రాయప్రోలు సుబ్బారావు, ఇలా చాలామంది ఆంధ్ర ప్రాంత, తెలంగాణ సురవరం ప్రతాపరెడ్డి,
మన ఇతను గార్లపాటి రాఘవరెడ్డి, కాళోజీ నారాయణరావు, వీళ్ళందరూ చాలామంది పండిత్ కవులు వచ్చారు. 32 మంది కవులు కవితా గానం చేసిన గొప్ప సభ అది. అయితే అక్కడికి కాళోజీ నారాయణరావు 28 ఇయర్స్, అప్పుడు 28 ఏళ్ళ వయసు, యువకుడు, మంచి హుషారు మీద ఉన్నాడు. అప్పటికే జైలుకు పోయి వచ్చాడు, అప్పటికే పోలీసుల లాఠీ చార్జ్లో దెబ్బలు తిన్నాడు. అప్పటికే కాళోజీ అంటే తెలంగాణ అన్నంత పేరు వచ్చి ఉన్నది. అయితే ఆయన అక్కడికి వచ్చాడు, వరంగల్ సభకు. ఆయన ఉండేది వరంగలే. అయితే గాడిచర్ల సర్వోత్తమరావు, నోరు నరసింహ శాస్త్రి వీళ్ళందరూ కూడా కాళోజీ బాగున్నావా, ఎట్లా ఉన్నావా అని పలకరిస్తున్నారు. ఎక్సెప్ట్ రాయప్రోలు సుబ్బారావు. గాడిచర్ల అడిగాడు, సుబ్బారావు గుర్తుపట్టలేదా కాళోజీ నారాయణరావుని అని అన్నాడు. ఎక్కడో పేరు విన్నట్టుంది అని అన్నాడు. ఈయనకు మండింది. కాళోజీ నారాయణ అసలే ఆత్మాభిమానం కలిగిన వాడు. ఈడు ఇక్కడ 1919 నుంచి ఉంటూ 1944లో ఏదో పేరు విన్నట్టున్నా అంటాడా అని అనుకున్నాడు మనసులో. అనుకొని అక్కడ కూర్చొని ఒక మంచి కవిత రాశాడు. రాసి ఆ సాయంత్రం కవి సమ్మేళనం, రాయప్రోలు సభాధ్యక్షుడు. సాయంత్రం పున్నవి రాత్రి చక్కటి వెన్నెల, కోకిల పైన కవిత రాశాడు ఆయన. రాయప్రోలు సుబ్బారావు అందులో ఏమున్నదో తెలియకుండా, ఇప్పుడు మొదటి కవిత కాళోజీ నారాయణరావు గారు కోకిల మీద పాడతారు అని అన్నారు. అనగానే ఈయన అందుకున్నాడు, లేమావి చిగురులను లెస్సగా మేసేవు ఋతురాజు వచ్చెనని అతి సంభ్రమముతోడ తినే తిండే వారిదే కోకిల పాడుపాటే వారిదే. ఏ పూర్వ పుణ్యమో ఏ విశ్వకవి చలువో అందరాని పదవి అందుకున్నావు, తినే తిండి ఎవరిదే కోకిల పాడుపాటే వారిదే అని డైరెక్ట్గా అర్థమైపోయింది అందరికీ, కవులందరికీ అర్థమైపోయింది. పేరు చెప్పకుండా కోకిల మీద వేసి, ఎందుకంటే రాయప్రోలు సుబ్బారావుకి కోకిల అంటే ఇష్టం. కోకిల స్వామి అని పద్యాలు రాశాడు ఆయన. కోకిల మీదనే పెట్టి డైరెక్ట్ అది కొట్టాడు. ఆయన గురు సమానుడు గార్లపాటి రాఘవరెడ్డి కౌగలించుకొని, ఏం చెప్పినవు కాళోజీ అని అంటాడు. దేవులపల్లి రామానుజరావు మాత్రం జెంటిల్మ్యాన్, మరి అంత డైరెక్ట్గా అట్లా చెప్పొద్దు కదా అని అన్నాడు. ఇట్లాంటివి అంటే కవులు కవిత్వం రాశారు, గాయకులు పాటలు పాడారు, బుర్రకథలు వచ్చినాయి, మా భూమి అన్న గొప్ప నాటకం వచ్చింది, మంచి సాహిత్యం వచ్చింది. మామూలు సామాన్య ప్రజలే కవులైపోయినారు, పెద్ద పెద్ద పండితులు కాదు, మామూలు ప్రజలు. తిరునగరి వ్యవసాయ కార్మికులు, తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, అల్వాల మాచయ్య, ఆవుల పిచ్చయ్య, సిహెచ్ అప్పన్న, గంగారాం, వీళ్ళంతా సామాన్య మానవులు. కొంత చదువుకున్నోళ్ళు దాశరథి కృష్ణమాచార్య, దాశరథి రంగాచార్య, వట్టికోట ఆల్వార్ స్వామి, మగ్దుమ్ మొయ్యుద్దీన్, వీళ్ళు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్న వాళ్ళు. మగ్దుమ్ నిజానికి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సిటీ కాలేజీలో లెక్చరర్. ఆయన మగ్దుమ్ ఉర్దూ లెక్చరర్. ఆయన లెక్చరర్గానే కొనసాగి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాగలిగేవాడు. కానీ పోరాటం పిలుపుని అందుకొని ఖాళీ ధూళిలాగా ఉద్యోగాన్ని వదిలేసి ఆల్విన్ మెటల్ వర్కర్స్ యూనియన్, అట్లాగే మన అనేక యూనియన్లకు హైదరాబాద్లో ట్రేడ్ యూనియన్ నిర్మాత ఆయన. షుగర్ ఫ్యాక్టరీ ఉండే, ప్రాగా టూల్స్ ఉండేది, షుగర్ ఫ్యాక్టరీ ఉండేది, బట్టల మిల్లు డిబిఆర్ మిల్లు ఉండేది, నిజాం షాహీ మిల్లు వరంగల్లో ఉండేది, ఆస్బెస్టాస్ హైదరాబాద్ ఆస్బెస్టాస్, వీటన్నింటికీ ఆయన నాయకుడిగా ఉన్నాడు. ఉండి అద్భుతమైన కవిత్వం రాశాడు. జానే వాలే సిపాయి సే పూచో ఓ కహా జా రహా హై అనే గొప్ప గీతం రాశాడు. భావుకుడు, ప్రేమ గీతాలు రాశాడు, విప్లవ గీతాలు రాశాడు. ప్రజలను చైతన్యపరిచి ఎట్లాంటి ఎగ్జాంపుల్ అంటే నుమాయిష్ గ్రౌండ్లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో కవి సమ్మేళనం జరుగుతుంది. అప్పుడు ఇప్పట్లాగా ఆటోలు, కార్లు లేవు.
ఒక రిక్షా అతన్ని పిలిచి మన ఇతను మగ్దూమ్ అందులో కూర్చొని చలో భాయ్ కహా జాయింగే అంటే నుమాయిష్ లే జాయి అని టీకే సాబ్ బయటి అని అన్నాడు ఆ రిక్షా అతను. కూర్చున్నాక దారిలో एक चंबेली के मंडवे तले दो बदन प्यार के आग में जल गए एक चंबेली के मंडवे तले అని పాడుతున్నాడు. మగ్దూమ్ రాత్రి పాట రిక్షాడు పాడుతున్నాడు. ఇది మొన్ననే రవీంద్ర భారతి కూడా విన్నానే. అదే రవీంద్ర భారతిలో కూడా ఏదో ఒకళ్ళు చెప్పిరు ఈ మాట. అదే అయితే ఆయన సర్ప్రైజ్ ఏమనలే, నా పాట అని ఏమనలే. ఇంకా అసలు సర్ప్రైజ్ ఏంటి, తీరా వెళ్ళాక కవులందరినీ స్టేజ్ మీదకి పిలిచారు. ఈ రిక్షా అతను కూడా ఆ కవుల్లో ఒకడు. అంత అంటే కవులు అలాంటి కవులు ఉండేవాళ్ళు. అంతస్తులు ఆస్తులు అంత ఏం లే, మంచి గజల్స్ రాసేవాళ్ళు, మంచి షేర్ షాయిరీ రాసేవాళ్ళు. అతను కూడా ఉన్నాడు. అతను మగ్దూమ్ ఈయన అని ఆయనకు తెలియదు, ఈయన కూడా కవి అని ఆయనకు తెలియదు. ఇట్లాంటి రకరకాల ఎగ్జాంపుల్తో ఏమంటామంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాహిత్యము తోడుకున్నంత ఒడవని కథ. ఇదొక ఒడవని ముచ్చట. కవిత్వం గురించి కదిలితో ఒక గంట మాట్లాడచ్చు. సాయుధ పోరాటము 1921 నుంచి ప్రారంభమై 47 సెప్టెంబర్ 11 సాయుధ రూపం ధరించి 51 దాకా నడిచింది. 48 విమోచన తర్వాత కూడా యూనియన్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం కంటిన్యూ అయింది. 51 దాకా కంటిన్యూ అయింది. 51 అక్టోబర్ 21న పోరాట విరమణ జరిగింది. 52 జనరల్ ఎలక్షన్స్లో సాయుధ మార్గం కాకుండా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా ఎలక్షన్స్ ద్వారా మనము గెలుచుకోవాలని చెప్పి అట్లా నిలబడడం జరిగింది. ఇంత పెద్ద చరిత్ర. స్టాలిన్ అన్న ఒక మహానాయకుడి ప్రశంసలు పొందిన పోరాటం. ఫ్యాబ్లో నెరూడా అన్న అంతర్జాతీయ కవిచేత గీతాలు రాయించుకున్న చరిత్ర. పికాసో లాంటి గొప్ప చిత్రకారుడి చేత బొమ్మలు రాయించుకున్న చరిత్ర. చిత్తప్రసాద్ అన్న ఒక బెంగాలీ చిత్రకారుడు ఇక్కడికి వచ్చి ఈ చరిత్ర అంతా తెలుసుకొని గొప్ప పెయింటింగ్స్ వేశాడు. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ్ షురూ హువా హై జంగ్ అమారా షురూ హువా హై జంగ్ అని గొప్ప గీతం రాశాడు తెలంగాణ మీద. రష్యన్, స్పానిష్, ఫ్రెంచ్, ఇంగ్లీష్, బెంగాలీ, హిందీ, ఉర్దూ, తెలుగు ఈ భాషల్లో గొప్ప సాహిత్యం తెలంగాణ విమోచనోద్యమం సృష్టించుకున్నది. ఒక గొప్ప చరిత్రను సృష్టించుకున్నది. తెలంగాణకు ఏ వారసత్వం ఉన్నది అని ఎవరైనా అడిగితే తడుముకోకుండా చెప్పేది పోరాట వారసత్వం ఉన్నది, ఉద్యమ వారసత్వం ఉన్నది, ప్రతిఘటన వారసత్వం ఉన్నది, తిరగబడే వారసత్వం ఉన్నది, ప్రశ్నించే వారసత్వం ఉన్నది, హక్కులను అడిగే వారసత్వం ఉన్నది, నిలదీసే వారసత్వం ఉన్నది, మగతనం ఉన్న వారసత్వం ఉన్నది అని చెప్పడానికి వీలున్నది. థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. ఈరోజు తెలంగాణ విమోచన దినం. ఈరోజు మన యశ్వసత్యనారాయణ గారు చాలా విషయాలు చెప్పారు. అంటే మనము పుట్టకముందు తెలంగాణ ఎట్లా వచ్చింది, తెలంగాణలో వాళ్ళ పేర్లు ఇప్పటి చరిత్రలో చాలామంది పేర్లు కూడా లేకుండొచ్చు. చాలామంది పేర్లు రాయలేదు. ఎందుకు రాయలేదంటే వాళ్ళ పేర్లు రాయొద్దని కొంతమంది స్వార్థం వల్ల రాయలేదు. తెలిసి కూడా ఇప్పుడు ఆయన బుక్ రాసిండు, ఆయన ఓల్డ్ వచ్చిండు, ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన ఏజ్ కూడా ఇప్పుడు 72 ఏజ్ ఉన్నాడు కాబట్టి ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఇంత మన సమాచారము ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఇలా పేర్లే తెలియదు మనకు. బద్దం ఎల్లారెడ్డి వాళ్ళ పేర్లు, కమలాదేవి, మల్లు స్వరాజ్యం, ధర్మభిక్ష పేర్లు విన్నాము. కానీ వీళ్ళ పేర్లు అంతకన్నా ముందు ఇవన్నీ మనకు తెలియని పేరు చాలా చెప్పారు. చాలా సంతోషం సార్. తెలంగాణ విమోచనానికి మీరు ఇంతటి సమాచారం ఇచ్చేందుకు తెలంగాణ వాయిస్ ఆఫ్ తెలంగాణ ప్రేక్షకులకు కూడా ఇవన్నీ సమాచారం తెలుసుకొని మీ అందరూ ఈ యొక్క సమాచారాన్ని మిత్రులు అందజేయగలని నా యొక్క నమస్తే. నమస్కారం.